chapter 16 verse 16 చదువుతున్నాను. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంత శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, అయ్యా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని చదువుకొని మీ మాటల కొరకు వేచి ఉన్నాం. మీరే మా అందరితో మాట్లాడండి. ముందున్న సమయంలో నన్ను మీ శిలువ చెంత మరుగు చేసి మా అందరికీ కావాల్సిన మాటలు మీరే దయచేయండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కనుక మీ మాటలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి ముందున్న సమయం అంతటిలో మీ నామంకి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని మా రక్షకుడు విమోచకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే మనకు బాగా తెలిసిన వచనమే, వెండి అపరంజి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు కదండి. మనము మన అనుదిన జీవితంలో అనేక విషయాలను కంపేర్ చేస్తాం కదా. ఏదైనా కొనుక్కునేటప్పుడు 4-5 సార్లు చూసి దీనికంటే ఇది మంచిదేమో అనుకుంటాం కదా. 2-3 వస్తువులను చూసి దీనికంటే ఇది బెటర్ అనుకుంటాం అనేక సార్లు అనేక విషయాల్లో. అదేవిధంగా మరి బైబిల్లో కూడా కొన్ని విషయాలు కంటే దిస్ ఈజ్ బెటర్ దాన్ దట్, దీనికంటే అది మేలు అనే మాటలు కొన్ని రాయబడ్డాయి. చాలా ఉన్నాయి, అందులో కొన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దీనికంటే అది మేలు, ఒకదానికంటే ఇంకొకటి మేలు అంట. కంటే ఇక్కడ కూడా మనం చదువుకున్న వచనంలో మనం చూస్తే వాట్ ఈజ్ బెటర్ దెన్ వాట్ అని మనం గమనించి ఆలోచన చేస్తే, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టము, లేక మేలు, లేక వెండి సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏది మేలంట, 2 విషయాలు కంపేర్ చేస్తున్నాడు కదా. అపరంజి లేక గోల్డ్, ఇంకొకటి జ్ఞానం. గోల్డ్ కంటే జ్ఞానం బెటర్ అంట. బంగారం కంటే జ్ఞానము శ్రేష్టమైనది. అట్లాగే వెండి కంటే ఏంటిది మేలు, తెలివి సంపాదించుట మేలు అనే మాట మనం చూస్తాం. ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే జ్ఞానము వెండి కంటే తెలివి, జ్ఞానము బంగారు కంటే తెలివి వెండి కంటే శ్రేష్టమైనదని మరి ఈ సామెతలు రచించిన రచయిత చెప్తున్నాడు. బంగారం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? బంగారం ఏంటి? బంగారం ఇస్ అ మెటీరియల్ థింగ్ కదా. బంగారాన్ని మనం చూడొచ్చు, వీ కెన్ ఫీల్ దట్ బంగారం ఇట్స్ అ మెటీరియల్ థింగ్, అది క్షయమైన వస్తువు. జ్ఞానము అక్షయమైనది, అది కనపడదు కదా. జ్ఞానము మనం అనుభవించవచ్చు కానీ దాన్ని ఫిజికల్గా చూడలేం. సో ఇక్కడ 2 విషయాలు కంపేర్ చేస్తున్నాడు. ఒకటి ఫిజికల్ది, ఇంకొకటి నాన్ ఫిజికల్, లేక కనబడని వస్తువు, కనిపించే వస్తువు అనుకోవచ్చు. సో మనము ఈ లోకంలో అనేక సార్లు సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలనే మన తాపత్రయం ఉంటుంది. కానీ దైవుని వాక్యంలో ఏది మేలైనది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. సో మెటీరియల్ థింగ్స్ కంటే ఇమ్మెటీరియల్ థింగ్స్ శ్రేష్టము అని మనం ఒక విధంగా ఆలోచించవచ్చు. మన నూతన నిబంధనలో కూడా వచనం ఉంది కదా, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కనబడినవి ఎటర్నల్గా ఉంటాయి, కనిపించేవి గతించిపోతాయి కానీ కనబడనివి
నిత్యముగా నిలిచిపోతాయి. సో ఇన్ అవర్ పర్స్యూట్ ఆఫ్ లైఫ్, మనం జీవించే జీవితంలో మనం శ్రేష్టమైనవి ఎన్నుకోవాలి అనే మాటలు మనం చూస్తాం. తిమోతి గ్రంథంలో మనం చూస్తాం కదా, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మేలైనవో వాటి మీద ధ్యానం ఉంచుడి అనే మాట మనం చూస్తున్నాం. సో మనం కూడా మన జీవితంలో వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ డెసిషన్స్, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది మెటీరియలా, ఇమ్మెటీరియలా, ఇది నిత్యంగా ఉంటుందా, అనిత్యంగా ఉంటుందా. జ్ఞానంని మనం కోరుకోవాలి, బంగారాన్ని కాదు, జ్ఞానాన్ని మనం కోరుకోవాలి అనే మాట ఇది సామెతలు రాసిన రచయికర్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో మన అనుదిన జీవితంలో అనేక సార్లు మనం కనిపించింది చూసి మోసపోతాం, కానీ కనబడనివి మనము చూడగలగాలి. జ్ఞానం అంటే ఏంటి, మనం జ్ఞానం ఎలా పొందగలం? నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, మనం అనుకున్నాం కదా జ్ఞానం ఈజ్ బెటర్ దాన్ బంగారం, లేక తెలివి వెండి కంటే తెలివి మంచిదని చూసుకున్నాం కదా. ఇప్పుడు జ్ఞానం మనం ఎలా పొందగలం అని మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1:5 మనకు తెలిసిన వచనమే. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల ఏం చేయాలంట? దేవుని అడగాలి. ఈ లోకంలో మనం జ్ఞానము మనకు కొదువుగా ఉంటే, యాక్చువల్లీ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి అంటే, నార్మల్గా మనం చూస్తే, నోయింగ్ ద గ్రేటెస్ట్ గోల్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, ద బెస్ట్ వే టు అచీవ్ దట్ గోల్. ఈ లోకంలో ఒక గురి కలిగి ఉండి అది చేరాలంటే ఏ విధంగా ప్రవర్తించాలి అనేది జ్ఞానం అని ఒక వ్యక్తి అంటాడు. జ్ఞానం అంటే మన నడతకు సంబంధించింది. ఒక మనం జీవితంలో ఏమి చేయాలి, వాట్ ఆమ్ ఐ సపోజ్ టు డూ ఇన్ లైఫ్. యవనస్తులుగానైతేనేమి, వృద్ధులుగానైతేనేమి, మనం నడుచుకునే విధానంలో జ్ఞానము కనిపిస్తుంది. జ్ఞానము ఈజ్ రిలేటెడ్ టు అవర్ ప్రవర్తన. అది సంపాదించడానికి మనం ట్రై చేయాలి, కానీ క్షయమైనవి లేక ఈ లోకంలో మరి నశించిపోయే వాటి మీద కాకుండా మరి జ్ఞానము మీద మన మనస్సు ఉంచాలి. దట్ ఈస్ బెటర్ దాన్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే జ్ఞానము కలిగి ఉండటం మేలు అనే మాట మనం చూస్తున్నాం. అంతే కదా, అనేక సార్లు మనం అనుకుంటాం కదా, లోకం విధంగా మనం చూస్తే ఏదైనా చేయాలనుకుంటే నీ హృదయానికి తోచినట్లు చేయండి అని చెప్తాం కదా. వాట్ ఎవర్, మనం యవనస్తులు కూడా చెప్తాం, నీకు ఏదైతే ఇష్టం ఉందో అది చదువుకోండి అని. సో మన హృదయానికి తోచినట్లు చేయడం మనం జ్ఞానం అనుకుంటాం, కానీ బైబిల్లో ఏం రాసిందంటే, దేవుని చిత్తానుసారంగా చేయువాడే జ్ఞానవంతుడు అనే మాట మనం చూస్తాం. ఈ లోకంలో అనేక విషయాలు మనం చేయాలనుకుంటాం. చేసుకునేటప్పుడు మన జీవితంలో మన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అనే ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానం సంపాదించుట మేలు. జ్ఞానం ఎలా సంపాదించగలమండి? జ్ఞానం సంపాదించాలంటే దేవుణ్ణి అడగాలి అనే మాట మనం చూస్తున్నాం. ఇంకొకటి, జ్ఞానం మనకు ఇచ్చేది ఎవరు అనేది మనం చూస్తే, ఇక్కడే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, జ్ఞానము మనకు ప్రావర్బ్స్ చాప్టర్ 2:6లో మనం చూస్తే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అనే మాట మనం చూస్తున్నాం. సో ఈ లోకంలో ఉన్న విషయాలు కొరకు మనం సంపాదించేటప్పుడు, వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ లైఫ్, మనము తప్పకుండా వీ వాంట్ టు బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. అటువంటి రేస్లో, ఈ లోకంలో మనం చూస్తే అందరూ మరి రేస్లో ఉన్నారు కదా, సంపాదించాలనే రేస్లో. ఎస్పెషలీ యూత్, యవనస్తులు, కొత్తగా జాబ్ చేసేవారు, ఏ కోర్స్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ కోర్స్ చేస్తే ఎక్కువ లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని అనుకుంటాం. కానీ మనం దేవుని వాక్యంలో మనం చూస్తే వాటన్నిటికీ కావలసిన జ్ఞానము దయచేసేది యెహోవాయే అనే మాట మనం చూస్తాం. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ ఇస్ గాడ్, నాట్ అవర్ బుక్స్. మన బుక్స్, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం అని చూస్తాం కదండి. ఈ లోకంలో మనం నివసించాలంటే మనకు కావాల్సిన జ్ఞానం దయచేసేది యెహోవాయే అని మనం చూస్తున్నాం. మనకు తెలిసిన వచనమే, బాగా తెలిసిన వచనం, ప్రావర్బ్స్ 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
జ్ఞానమునకు మూలము. జ్ఞానానికి మూలం ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సో 2 విషయాలు మనం జ్ఞానం ఎలా సంపాదించుకోవాలో చూసాం. మొదటిది దేవుణ్ణి అడగాలి, జ్ఞానం దయచేయి దేవుణ్ణి అడగాలి. మరి దేవుడు జ్ఞానం దయచేసేవాడనే మాట మనం చూసుకున్నాం. రెండవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వల్ల మనము జ్ఞానము పొందుకుంటాం అనే మాట మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మరి అపోస్తలుడైన పౌలు మనం ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో క్లియర్గా మనకు 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో ఈ లోకంలో మనం ఎలా నడుచుకోవాలి. ఎఫెసియన్స్ చాప్టర్ 5:15 మనం చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటున్న మాటలు మనం చూడవచ్చు. 5:15లో 5:15 నుంచి చదువుతున్నాము. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట మనం చూస్తాం. సో జ్ఞానము ఇస్ బెటర్ దాన్ ఎనీ రిచెస్. మరి ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే జ్ఞానము గొప్పది. దాని కొరకు మనం ప్రయత్నించాలి. వి షుడ్ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు గెయిన్ విజ్డమ్. జ్ఞానం ఎలా దొరుకుతుంది అని మనం చూస్తే దేవుని అడగటం ద్వారా దొరుకుతుంది. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దొరుకుతుంది. మరి ఈ నూతన నిబంధనలో మనం చూస్తే సమయము సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించమని ఉన్నాడు. సమయమును పోనీయక. అనేకసార్లు మనం టైం చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. టైం వేస్ట్ చేయడం కూడా అజ్ఞానమైనది. ఇట్స్ నాట్ ఎ వైజ్ థింగ్ అని మనం చూస్తున్నాం. సో మన సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాం ఒకసారి మనం గమనిద్దాం. దేవుని జ్ఞానాన్ని మనం గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకంటే జ్ఞానము మరి బంగారం కంటే వెండి కంటే కోరదగినది అనే మాట మనం చూస్తాం. సో లెట్ us ట్రై టు గెయిన్ గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క నడుపుదల. ఇంకొకటి మనం చూస్తే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని జీవించటమే జ్ఞానం. మనం చేసే ఏ విషయంలోనైనా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని దాని ప్రకారం చేయడము జ్ఞానమైనది అని మనం చూస్తున్నాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అనే మాట మనం చూస్తాం. అనేకసార్లు మన జ్ఞానం మీద మనం ఆధారపడతాం, కానీ దేవుని యొక్క నడిపింపును మనం ఆధారం చేసుకొని ముందుకు సాగాలని చూస్తున్నాం. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. కీర్తనలు గ్రంథంలో 118, 8, 9 విషయాలు చదువుకుందాం. సో ఒకటి మనం చూసాం, దేనికంటే ఏది బెటర్. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మరి జ్ఞానము, ఈ లోకంలో ఉన్న రిచెస్ కంటే జ్ఞానము బెటర్ అని మనం చూసాం. జ్ఞానం సంపాదించాలంటే దేవుణ్ణి అడగాలి. మనం అనుదినము దేవ జ్ఞానం దయచేయండి అని అడగాలి. రెండవది మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలమని మనం చూస్తున్నాం. సో రెండో విషయం, దేనికంటే ఏది బెటర్ అని మనం చూస్తే కీర్తనలు 118, 8, 9 వచనాల్లో ఉంది. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనం చూస్తాం. సో ట్రస్టింగ్ గాడ్ ఈజ్ బెటర్ దాన్ ట్రస్టింగ్ మ్యాన్. దేవుని ఆశ్రయించడం, మనుషులను ఆశ్రయించడం. ఇక్కడ కూడా 2 విషయాలు, మనుషులను ఆశ్రయించడం లేక మనుషుల యందు నమ్మిక ఉంచడం, దేవుని యందు నమ్మిక ఉంచడం. రెండిట్లో ఏది బెటర్ అంట? దేవుని యందు నమ్మిక ఉంచడం బెటర్ అని మనం చూస్తాం, లేక మేలు అనేది మనం చూస్తాం. అనేక విషయాల్లో మన జీవితాలని మనం గమనించుకున్నప్పుడు మనం అనేకసార్లు మనుషులను నమ్మి జీవిస్తాం. కానీ దేవుని వాక్యంలో ఏం రాసిందంటే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనం చూస్తాం.
నమ్మకం అనేది మనం ఈ లోకంలో తప్పకుండా వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ కదండి. రేపు ఉన్నది అని మనం నమ్మిక కలిగి ఉండాలి కదా. రేపు ఉంది అని నమ్మకం ఉంటేనే మనం ఈరోజు అన్నీ తెచ్చిపెట్టుకుంటాం. సో ఇన్ దట్ మన జీవిత డే టు డే యాక్టివిటీస్లో నమ్మకం అనేది ప్లేస్ ఎ బిగ్ రోల్. మనం దేని యందు నమ్మిక ఉంచుతున్నాం, ఎందుకు నమ్మిక ఉంచుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే కదా నూతన నిబంధనలో మనకు తెలిసిన వచనమే, విశ్వాసుడు నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించెదరు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. మనం జీవించే బేసిస్ ఏంటిదంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. సో విశ్వాసం కలిగి ఉండడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దేని యందు విశ్వాసం ఉంచుతున్నాం అనేది కూడా చాలా 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 ప్రాముఖ్యమైనది. అనేకసార్లు మనం మన మనుషుల యందు విశ్వాసం ఉంచుతాం, కానీ యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే మరి బైబిల్లో రాసింది కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని దేవుడు చెప్తున్న మాట అది. అనేకసార్లు మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయించినప్పుడు మనం దేవుడిచ్చే విశ్రాంతిని పొందలేం కదండి. మనకు తెలిసిన వచనాలే, దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనములతో నీ విన్నపములు నాకు తెలియచేయుడి. వెన్ వి ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని యందు మనం ఆశ్రయించినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో మనం టైం గడిపినప్పుడు ఆయన మనకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, పీస్ దట్ పాసెత్ అండర్స్టాండింగ్, మీకు మీ హృదయాలకు కావలి ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం. సో ఈరోజు మనం ఎవరి యందు నమ్మకం ఇస్తున్నాం? దేవుని యందా? కొన్నిసార్లు మనం మీదనే నమ్మకం ఉంచుకుంటాం కదండి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అనే మాట మనం చూస్తున్నాం. సో వెన్ వీ బిలీవ్ ఇన్ గాడ్ వీ కెన్ సీ పీస్ ఇన్ అవర్ లైఫ్. సో దేవుని యందు నమ్మకం ఉంచడం అనేది శ్రేష్టమైంది. దేనికంటే మనుషులను నమ్ముట కంటే, అంతేకాదు రాజులను నమ్ముట కంటే దేవునిని నమ్ముట మేలు అనే మాట మనం చూస్తున్నాం. సో మన జీవితంలో రాజులను నమ్ముకుంట కంటే యేసుని నమ్ముకొని జీవిస్తాం. సో మొదటిది, జ్ఞానాన్ని మనం ప్రిఫర్ చేయాలి. ద చాయిసెస్ వి మేక్ ఇన్ అవర్ లైఫ్, డే టు డే లైఫ్లో మనం చేసే ప్రతి చాయిస్లో మరి దేవుని వాక్యం మనకు నడిపిస్తూ ఉందండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానం సంపాదించుకోవడానికి మనం చేసుకుందాం. అంతేకాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి మనం ఎన్నుకుందాం. ఇంకొక విషయం చూసుకొని నేను ఇంకొక విషయం నేను చూపిస్తాను. దేనికంటే దేనికి బెటర్, దట్ ఈజ్ అవర్ టాపిక్. ప్రావర్బ్స్ చాప్టర్ 16 verse 32లో ఇంకొక విషయం ఉంది. సో సామెతలు 16వ అధ్యాయం 32లో మనం చూస్తే ప్రావర్బ్స్ 16:32, సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనిన వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అనే మాట మనం చూస్తాం. ఇది కూడా మన అనుదిన జీవితంలో వీ కెన్ అప్లై కదా. ఇక్కడ కూడా రెండు విషయాలు చూస్తున్నాం. ఒకటి పరాక్రమశాలి కంటే, ఇంకొకటి ఏంటి, దీర్ఘశాంతం. ఇంకొక కంపారిజన్ ఏంటంటే పట్టణము పట్టుకుని వానికంటే మనస్సు స్వాధీనం చేసుకునేవాడు శ్రేష్ఠుడు. సో రెండు థింగ్స్ ఈ మూడు వచనాల్లో కూడా మనం గమనిస్తే రిపీట్ చేస్తున్నాడు కదండి. ఫస్ట్ వర్స్లో అపరంజి కంటే జ్ఞానము, వెండి కంటే తెలివి అంటున్నాడు. సెకండ్ దాంట్లో కూడా మనం చూస్తే మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ కూడా పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు మేలు, పట్టణము పట్టుకొని వాని కంటే మనస్సును స్వాధీనము చేసుకున్నవాడు మేలు అనే మాట మనం చూస్తాం. పోయట్రీలో మనం చూస్తే కొన్నిసార్లు ఒకటే కాన్సెప్ట్ని 2-3 సార్లు రిపీట్ చేస్తుంటారు.
బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదండి. ఒక ప్రాముఖ్యమైనది పోయట్రీలో స్టైల్లో మనం గమనిస్తే 2 సార్లు రిపీట్ చేశారంటే 2 కంపారిజన్స్ చూపించారంటే అది చాలా ప్రాముఖ్యమని అర్థం అనమాట. ఇక్కడ మనం చూస్తే మరి దీర్ఘశాంతము మేలు, ఇంకొకటేంటి మనస్సు స్వాధీనము చేసుకొనుట మేలు. అనేక సార్లు మనం సక్సెస్ కోరుకుంటాం కదండి. సక్సెస్ కోరుకోవాలంటే విక్టరీ, పరాక్రమశాలికి ఏమనుకుంటాడు, విక్టరీ నేను గెలిచాను అనుకుంటాడు. కానీ దీర్ఘశాంతం కలిగి ఉండటం మేలు. మన అనుదిన జీవితంలో మన బల ప్రదర్శనం చేయటం కంటే దీర్ఘశాంతము కలిగి ఉండటం లేక మన మనస్సును స్వాధీనం చేసుకొనటం మేలు. పట్టణమును పట్టుకొని వానికంటే యుద్ధాల్లో మనం చూస్తాం కదండి, గెలిచి మనం విక్టరీ పొందుకున్న తర్వాత ఏమనుకుంటాం, నేను సాధించాను, నేను పొందాను అని అనుకుంటాం. కానీ ఆ పట్టణము పట్టుకొని వానికంటే పరాక్రమశాలి ఏమనుకుంటాడు, నాకు బలం ఉంది చాలు అని తన బలం మీద ఆధారం పడి ఉంటాడు. కానీ దానికంటే మన బలం కంటే, మన పరాక్రమం కంటే, మనకు ఉన్న జయించగలిగే ఎబిలిటీ కంటే దీర్ఘశాంతము కలిగి ఉండటం, మనస్సును స్వాధీనము చేసుకొనడం అనేది మేలు అనే మాట మనం చూస్తున్నాం. మనస్సును స్వాధీనం చేసుకొనడం మేలు అనే మాట మనం చూస్తాం. నూతన నిబంధనలో గ్రంథంలో మనకు తెలిసిన వచనమే కదండి. మార్కు 7వ అధ్యాయం 14:7 మనస్సులో నుండి అనగా మానవ హృదయంలో నుండి చెడుతనములు, కృత్రిమములు, మన హృదయంలో నుండే చెడ్డవన్నీ వస్తాయంట. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ బెటర్ దాన్ పవర్. మనం శక్తి కలిగి ఉండటం కంటే, సామర్థ్యం కలిగి ఉండటం కంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగి ఉండడం అనేది చాలా మేలు. సియోనులో మౌనముగా ఉండుట యెహోవాను స్తుతించుటే. ఎక్కువ మాటలు మాట్లాడడం కంటే, లేక మన బల ప్రదర్శన కంటే, మన టాలెంట్ స్కిల్ ప్రదర్శన కంటే దీర్ఘశాంతం కలిగి ఉండడం, మనస్సును స్వాధీనపరచుకోవడం చాలా మేలు అనే మాట మనం చూస్తున్నాం. సో 3 విషయాలు మనం చూసుకున్నాం. బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి. మరి దేనికంటే ఏది మేలు అనేది ఇంకొక విషయం మనం చూసుకొని మనం ముగించుకుందాం. 4వ విషయం మనకు బాగా తెలిసిన విషయమే, కీర్తనలు 84:10, సామ్స్ 84:10. దేనికంటే ఏది శ్రేష్టం అనేది మనం ఆలోచన చేస్తున్నాం. 4వ విషయం కీర్తనలు 84:10లో మనం చూసుకుందాం. సామ్స్ 84:10. నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేనికంటే ఏది శ్రేష్టమంట? 1000 దినాల కంటే మరి ఆయన దేవుని ఆవరణములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము. 1000 దినముల కంటే, 1000 దినాల కంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గనుకుట శ్రేష్టము. మన ఈ లోకంలో మనం చేసే పనులన్నిట్లో కూడా కొంచెం సమయం దేవుని సన్నిధిలో గడపడం ఎంతో శ్రేష్టమనే మాట మనం చూస్తాము. ఇక్కడ కూడా 2 సార్లు చెప్పి ఎంఫసైజ్ చేసినారు. ఫస్ట్ కంపారిజన్ ఏంటంటే, నీ ఒక్క దినము మరి 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధిలో ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టము. ఇంకొక కంపారిజన్ ఏంటంటే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరము ద్వారము వద్ద నుండుట శ్రేష్టము. ఇక్కడ మనం చూస్తే దేవుని మందిరంలో ఉండటం శ్రేష్టము. మరి మన డైలీ రొటీన్స్లో అనేక సార్లు మనం బిజీ అయిపోతాం. కానీ ఆ బిజీ అంతటిలో కొంచెం సమయం మనం దేవునికి ఇవ్వగలిగితే అది చాలా శ్రేష్టమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన అనుదిన జీవితంలో అనేక సార్లు మనం శ్రేష్టమైనవి కోరుకుంటాం కదండి. ఈ 4 శ్రేష్టమైనవి కూడా మన జీవితంలో కలిగి మనం ఉంటే
కలిగి మనం జీవిస్తే మరి ఎంతో మంచిది. దేవుడు మనకు శ్రేష్టమైనవి ఇవ్వడానికి మరి దేవుడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి మానవ రూపం ధరించి హీ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ అస్. ఎందుకంటే ఈ లోకంలో మనం మరి అన్ని శ్రేష్టమైనవి పొందుకోవాలని దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టి క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు మరి శ్రేష్టమైనవి మనకి ఇవ్వడానికి దేవుడు తన ఆధిక్యతను పోగొట్టుకొని ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన చిత్తం ఏంటంటే మనం కూడా ఆయనలో శ్రేష్టమైనవి పొందుకొని ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో లెట్ us చూస్ బెటర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో శ్రేష్టమైనవి కోరుకుందాం. జ్ఞానము శ్రేష్టమైనది, వెండి కంటే పరంజి కంటే మరి జ్ఞానము వివేకము శ్రేష్టమైనవి. అంతేకాకుండా మరి దేవుని జ్ఞానం అజ్ఞానుల వలె కాక మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం జీవిద్దాం. అంతేకాకుండా మరి దేవుని యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రార్థన చేస్తూ మనం ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించుదాం, అది మేలైనది. తర్వాత దీర్ఘశాంతము మరి పరాక్రమం కంటే మేలైనది. దీర్ఘశాంతమును కలిగి మన మనస్సును స్వాధీనం చేసుకుంటూ మనం జీవిద్దాం. అంతేకాకుండా మరి దేవుని సన్నిధిలో అనుదినం ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు మరి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అది శ్రేష్టమైనది. మరి బైబిల్లో మనం చూస్తే దావీదు అంటాడు కదా, నీ సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఆయన అనుభవాన్ని మనకు చూపిస్తున్నాడండి. దేవుని సన్నిధిలో కొద్ది సమయం మనం గడిపినప్పుడు ఆ కొద్ది సమయం దేవుడు మనకు శ్రేష్టమైనదిగా కొవ్వు మెదడు దొరికినట్లుగా మన జీవితంలో ఉంటాం కనుక శ్రేష్టమైనవి మనం కోరుకుంటూ ఈ లోకంలో ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మరి మీ వాక్యంలో నుండి 4 విషయాలు శ్రేష్టమైనవి మేము చూసుకోవడానికి మీరు కృప చూపించారు. అపరాంజి సంపాదించుకుంటే జ్ఞానము సంపాదించడం మేలు, మరి వెండి సంపాదించుకుంటే వివేకము కలిగి ఉండటం మేలు అని మీరు సెలవిచ్చారు. అంతేకాకుండా ప్రభు మరి ఈ లోకంలో మరి పరాక్రమము కలిగి ఉండటం కంటే దీర్ఘశాంతము మనస్సు స్వాధీనం చేసుకున్నట మేలు అని మీ వాక్యంలోనే మాకు చూపించారు. అంతేకాకుండా ప్రభు మరి యెహోవాను నరులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాటలు మేము చూసుకున్నాం. మీ సన్నిధిలో ఒక దినము కలుగుట 1000 దినముల కంటే శ్రేష్టము అని మీరు సెలవిచ్చారు. మీ వాక్యంలో ప్రభు మరి అనేకమైనవి మరి శ్రేష్టమైన విషయాలు మీరు మాకు దాచి ఉంచారు. మీ వాక్యాన్ని మాకు దయచేశారు. అటువంటి మీ వాక్యాన్ని మేము హృదయంలో కలిగి ఉండి ప్రభు మరి మెరుగైన జీవితాలు మేము జీవించడానికి సాయం చేయండి. మరి అక్టోబర్ 2న మరి యూత్ మీటింగ్ అని ఆలోచన కలిగి ఉన్నాం ప్రభు, మీరే దాన్ని సఫలపరచండి. అందరూ చేరి రావడానికి, మీ వాక్యాన్ని విని మేలు పొందడానికి మా అందరికీ మీరు తోడైండి, నడిపించి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకునండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మరి ప్రతి ఒక్కరి అవసరతను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి సైమన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వెళ్ళి కాలేజీలో జాయిన్ అవనుంటుండగా మీటింగ్ తర్వాత మీరు తోడైండి, నడిపించండి. మరి అక్కడ హాస్టల్లో మరి సమస్తం సమకూర్చి మీరు జరిగించండి. స్టడీస్లో తోడైండి, నడిపించండి. అలాగే ప్రవాళిక కూడా టైఫాయిడ్ జ్వరం ఉంటుండగా మీరే ముట్టి స్వస్థపరచండి. ఇంకా ప్రభు అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి సంఘంలో వెంకటేష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు మరి మా జీవితాల్లో అయా మీ యొక్క మేలుతో ప్రతి ఒక్క కుటుంబంలో మీరు నింపమని, మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటుండగా అన్ని విషయాల్లో మాకు తోడైండి, నడిపించమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగిసింది.